ఎప్పుడు సమృద్ధి అనగానే మనకేం గుర్తొస్తుందండి? మనీ గుర్తొస్తుంది. సంపద గుర్తొస్తుంది. అబండెన్స్‌గా ఉండాలి, సమృద్ధిగా ఉండాలి అంటే ఎప్పుడు మనం ఆలోచన డబ్బు వైపు ఉంటుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సమృద్ధి అనేది కేవలం ఒక డబ్బు విషయంలో కాదు. ఎన్నో విషయాల్లో ఈ యొక్క సమృద్ధి తత్వం అనేది మన జీవితంలో మనం చూస్తూ ఉంటాం. 2020లో కరోనా వచ్చింది. అప్పుడేమైంది? మన హెల్త్ అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత అద్భుతంగా ఉంటుంది అని మనకు అర్థమైంది కదా! ఎంత డబ్బున్నా కూడా ఎంతోమంది ఎన్నో కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆరోగ్యం లేకపోతే ఏమవుతుంది? ఆనందంగా ఉండగలమా? సంతోషంగా ఉండగలమా? మన జీవితాన్ని అర్థవంతంగా జీవించగలమా? సో, ఈ యొక్క డబ్బు విషయంలోనే కాకుండా మన జీవితంలో బాహ్యంగా సమృద్ధి అనేది ఎన్నో విధాలుగా, ఎన్నో కోణాల్లో మనం చూసుకోవచ్చు. ముఖ్యమైనది మన యొక్క ఆరోగ్యం, ప్రేమ, సంబంధ బాంధవ్యాలకు సంబంధించి, మన క్రియేటివిటీ అండ్ మనం హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నట్టయితే, మన యొక్క ఫిజికల్ హెల్తే కాదు, మన యొక్క మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్ అలాగే స్పిరిచ్యువల్ హెల్త్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం. ఎన్నో కోణాల్లో ఆ యొక్క సమృద్ధి తత్వాన్ని మనం చూడొచ్చు.